బిగ్ బాస్ హౌస్ లోకి శివాజీ గారు ఎంట్రీ ఇచ్చేసారు. అది మనకి చూసాము. ప్రోమో చాలా అదిరిపోయింది. ప్రతి ఒక్కరు కూడా డెమోన్ అండ్ మన రితుకు సంబంధించిన ఇమిటేషన్స్ భలే తీసేస్తున్నారు. వచ్చిన వాళ్ళలో చాలా మంది డెమోన్ అలాగే మన రితుకు సంబంధించిన అప్డేట్స్ చాలానే చెప్పారు. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ఇంకా డెమోన్ గురించి చెప్పినా చెప్పకపోయినా దట్ కమ్స్ టు ఎంటర్టైన్మెంట్. అంటే ఏంటంటే ఇంకా మ్యాటర్ ఏంటంటే ఆల్మోస్ట్ నిన్నటితోనే ఓటింగ్ లైన్స్ అనేవి క్లోజ్ అయిపోయాయి. విన్నర్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఎనీవేస్ ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయం ఏంటి అంటే బిగ్ బాస్ హౌస్లో నిన్న అన్సీన్ చూసిన వాళ్ళకి కానీ లేకపోతే మొన్నటి వరకు లైవ్ చూసిన వాళ్ళకి కానీ అర్థం అవ్వాల్సిన ఒక విషయం ఏంటంటే తనూజాకి మామూలు స్ట్రెస్ లేదు. తను ఎందుకో తెలియకుండానే చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతుంది. తన వల్ల కావట్లే అసలు. నిన్న అన్సీన్లో కూడా సంజన ఇదే మాట చెప్పింది ఇమాన్యుల్‌తో. తన ఏవి చూసొచ్చిన తర్వాత ఎందుకోరా తెలియకుండా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంది. ఏదో కొట్టింది తనకి అంటే, ఏముంది మనం చేసిందే కదా మనకు చూపిస్తారు అని చెప్పేసి ఇమాన్యుల్ అంటాడనమాట. అంటే ఏమో తెలియకుండా అంటే ఇక్కడ ఒక పాయింట్ కావచ్చు ఫ్రెండ్స్. కళ్యాణ్‌తో తన రిలేషన్‌షిప్ అనేది వేరేలా వెళ్ళిందా? ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటది కదా! బయట వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ, లేకపోతే తనకు సంబంధించిన రిలేషన్ గానీ, కాఫీ షాప్‌లో ఒక అబ్బాయి కనపడ్డాడని అలా పరిచయం అయిందని కూడా చెప్పింది కాబట్టి, మరి ఇప్పుడు కళ్యాణ్‌ది, తనది రిలేషన్ ఎలా వెళ్ళిందో అదొకటి ప్రాబ్లమ్. మళ్ళీ భరణి గారి విషయంలో నేను తప్పు చేశాను అదొక ప్రాబ్లమ్. ఇవన్నీ ఎందుకో మరి నేను అనాలిసిస్ చేసింది గానీ, లేదా నిన్న సంజన గారు చెప్పింది గానీ అదైతే జరిగింది. అయితే ఇంత స్ట్రెస్‌లో ఉన్నప్పుడు ఖచ్చితంగా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి సంబంధించిన కంటెస్టెంట్స్‌ని స్ట్రెస్ రిలీఫ్ చేయడమే కాకుండా, మనకి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడంలో కూడా నంబర్ 1గా ఆయన ముందుంటారు. అయితే దీనిలో శివాజీ గారిని ఎందుకు రంగంలోకి దింపారు? బిగ్ బాస్ బజ్ హోస్ట్ చేస్తున్నారు కదా! ఆయన ఎళ్ళొచ్చా లోపలికి అనేసంటే, వెళ్ళొచ్చు. ఎందుకనంటే ఇంక ఓటింగ్ అయిపోయింది. నిజంగా వాళ్ళకి నేను విన్నర్ ఇప్పుడు చూడండి శివాజీ గారు నేరుగా వెళ్ళి కెమెరాలో వాళ్ళు ఎడిట్ చేసుకుంటారు అది ఇది అని చెప్పేసి కళ్యాణ్‌తో "నువ్వే అవుతావయ్యా! నువ్వే అని చెప్పి బయటకు వచ్చారనుకోండి ఏంటి ప్రాబ్లం ఏంటి? ఓటింగ్ ఏమైనా మారిద్దా? మారదు. ఓటింగ్ కోసం వాళ్ళు ఇంకేమైనా చేయగలరా? చేయలేరు. ఇది సాటర్డే ఎపిసోడ్ కదా! ఇంక మారేది లేదు. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే శివాజీ గారు విన్నర్ ఎవ్వరి మధ్యలో విన్నింగ్ ఉంటుంది అని చెప్పేశారనమాట. అంటే ఆయన ఏమన్నారంటే నా పర్సనల్‌గా నాకు మీరు ఐదుగురు చాలా ఇష్టం. కానీ స్పెషల్‌గా నేను ఇష్టపడేది కానీ ఫలితం నేను ఇష్టపడేది ఎవరిని అంటే ఇమాన్యుల్, సంజన, డెమాన్ వీళ్ళ ముగ్గురిని నేను చాలా స్పెషల్‌గా పర్సనల్‌గా ఇష్టపడతాను. కానీ, కానీ విన్నర్, రన్నర్ మనకు తెలీదు. ఎవరైనా అవ్వచ్చు, ఎలా అయినా అవ్వచ్చు. అది మీరు గుర్తుపెట్టుకోండి అనేసి అన్నారంట. అంటే ఆయన డైరెక్ట్‌గా వీళ్ళే విన్నర్, వీళ్ళే రన్నర్ అని చెప్పి చెప్పలా జరగల. తనూజ కేస్ చూస్తూ రన్నర్ ఎవరు, విన్నర్ ఎవరు అనేది మీరే తేల్చుకోండి. కానీ నేను ఒక ఎంటర్‌టైనర్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చాను కాబట్టి, నాకు పర్సనల్‌గా ఫేవరెట్స్ ఎవరంటే ఇమాన్యుయల్ కానీ, లేకపోతే డెమాన్ కానీ, లేకపోతే సంజన గారు కానీ వీళ్ళ ముగ్గురు కూడా అంటే వీళ్ళు ఫ్రాంక్లీ చెప్పాలంటే ఫ్రెండ్స్ ఇమాన్యుయల్, సంజన నెక్స్ట్ లెవెల్‌కి షోని తీసుకెళ్లారు. కావచ్చు రన్నర్ అవ్వచ్చు, విన్నర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కానీ ఇమాన్యుయల్ అండ్ సంజన నెక్స్ట్ లెవెల్ గేమ్‌ని తీసుకెళ్లారు ఈ షో ద్వారా. అయితే ఇక లయ గారు ఎందుకు వచ్చారంటే లయ గారు అండ్ శివాజీ గారు అండ్ రోహన్ చిన్న బాబు ఉన్నాడు కదా రోహన్ అంతకుముందు వెబ్ సిరీస్ చేశాడు కదా శివాజీ గారితో. అయితే వీళ్ళ ముగ్గురు కలిసి ఒక సినిమా అయితే చేయబోతున్నారు అనమాట. దానికి ప్రొడ్యూసర్ ఎవరో కాదు శివాజీ గారు. యాక్చువల్లీ లయ గారు ఎక్కడ ఉంటారంటే యుఎస్ఏలో ఉంటారు, అమెరికాలో ఉంటారు. కానీ ఆవిడకి వచ్చిన ఈ ఆఫర్ని ఆవిడ వదులుకోకూడదు. మీకు గుర్తున్నట్టయితే శివాజీ గారును లయ చాలా సినిమాలు చేశారు. దానిలో సూపర్ హిట్ సినిమా ఒకటి చెప్పిన మిస్ అమ్మ అబ్బా నెక్స్ట్ లెవెల్ సినిమా కదా! సో అప్పటి నుంచి వాళ్ళిద్దరు కో స్టార్స్, మంచి ఫ్రెండ్స్ కూడా. సో శివాజీ గారు ఇలా సినిమా తీస్తున్నారు అని చెప్పినప్పుడు ఫస్ట్ ఆయన మైండ్లో వచ్చింది లయ గారు అంట. సో లయ గారిని హీరోయిన్ గా పెట్టుకుంటే బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళిద్దరిది కూడా సేమ్ ఏజ్ గ్రూప్ లాగానే అనమాట. అంటే ఇప్పుడు హీరోయిన్ కి ఉండాల్సిన గ్యాప్ ఎంత ఉంటది ఏజ్ లో అదే ఏజ్ గ్రూప్. ఇప్పుడు అంటే లయ గారు మరీ చిన్న అమ్మాయి 20s అమ్మాయి 30s అమ్మాయి కాదు. అలాని శివాజీ గారు ఏమి 60s అబ్బాయి కాదు కదా. సో 50s 40s రేంజ్ లో ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళిద్దరిది కూడా సూపర్ జోడీ అని చెప్పొచ్చు అనమాట. సో ఆ రకంగా వీళ్ళిద్దరైతే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళారు. అయితే లయ గారు కూడా తనుజతో మాట్లాడారంట. నువ్వు లేడీస్ సింగంవి, నువ్వు ఎంత బాగా ఆడావు తెలుసా గేమ్స్ అన్ని అంటే, మేడం మీరు చూస్తారంటే నేను అన్ని చూస్తాను, నేను తెలుగు అమ్మాయిని అని చెప్పారంట అని అన్నారంట.
నువ్వు కూడా తెలుగు అమ్మాయివే కదా! తెలుగు అమ్మాయి అయిపోయావు కదా! తెలుగు ఇండస్ట్రీ అంతలాగా యాక్సెప్ట్ చేస్తుంది కదా! అనేసి అంటే అప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా అన్నారంట. అంటే తెలుగు ఇండస్ట్రీ మాకు అన్నం పెట్టింది. తెలుగు ఇండస్ట్రీ మమ్మల్ని ఆదరించింది. నిజం అంతే కదా! ఇప్పుడు ఎక్కడో కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు, హిందీ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా తెలుగులో ఎంత బాగా సెటిల్ అవ్వలేదు మరి. తెలుగు వాళ్ళకి ఆ సెటిల్మెంట్ ఉందా లేకపోయినా కూడా హిందీ వాళ్ళు గాని, తమిళ్ వాళ్ళు గాని ఎవరు ఏ భాష వాళ్ళైనా సరే మంచిగా యాక్షన్ చేస్తారు. మంచిగా ఉంటారు. వాళ్ళ మంచి క్యారెక్టర్ వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు అంటే ఖచ్చితంగా తెలుగు ప్రపంచం వాళ్ళని యాక్సెప్ట్ చేస్తది. దానిలో డౌట్ లేదు. అయితే ఇక తనుజకి మాత్రం చెప్పారంట. అమ్మా నువ్వు స్ట్రాటజీలు ఆడడంలో చాలా నంబర్ 1 అమ్మా. నీ స్ట్రాటజీనే నిన్ను కాపాడిందని. నేను స్ట్రాటజీ ఆడానా అని అడిగిందట. అంటే ప్రతి ఒక్కళ్ళు తననేమన్నారు? తనుజని నువ్వు సపోర్ట్ తీసుకున్నావు. నువ్వు సపోర్ట్ మీద ఆడావు. నువ్వు దీని మీద ఆడావు అన్నారు కదా! కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ శివాజీ గారు నువ్వు స్ట్రాటజీలు అదరగొట్టేసావమ్మా. నీ స్ట్రాటజీలు వీళ్ళెవ్వరికీ తెలియకుండానే ఈ సీజన్ అయిపోయింది తెలుసా నీకు ఆ విషయం అని అన్నారంట. అనంగానే తను షాక్ అయింది. అంటే అలా అనంగానే ఫస్ట్ ఎవరైనా ఏమనుకుంటారు? అమ్మో! ఇది నెగెటివా? పాజిటివా? అని అనుకుంటారు కదా! యాక్చువల్లీ ఆయన చెప్పింది నిజమే. ఎందుకనంటే తనూజ ఒక మంచి గేమర్. ఆ విషయం ఎవరికీ అర్థం కాదు. ఎప్పటికి వాళ్ళు ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారంటే సర్లే తనేదో ఏడుస్తుంది, డ్రామా ఆడుతది, ఎమోషన్ చేస్తది, సపోర్ట్ కావాలంటది అని. కానీ తనలో ఉన్న రియల్ గేమర్‌ని చాలా తక్కువ మంది గుర్తించారు. దానిలో శివాజీ గారు కూడా. శివాజీ గారు ఇంకొక మాట అన్నారు దివ్య విషయంలో కూడా. "నువ్వేదో స్ట్రాటజీ అంటున్నావు గానీ రియల్ స్ట్రాటజీ ఏసింది ఆ అమ్మాయి తనూజ. నిజంగా స్ట్రాటజీ వేసింది కాబట్టే తను మారిపోయింది భరణి గారి విషయంలో. నువ్వు ఓన్లీ నీ స్టాండ్ నువ్వు తీసుకున్నావు. నీకు అనిపించింది నువ్వు చేసావు కాబట్టి నువ్వు అలాగే భరణి గారితో స్టకప్ అయిపోయి ఉన్నావు" అని చెప్పేసి ఆయన అన్నారు. ఇంటర్వ్యూ మీరు వినండి దివ్య దానిలో. అంటే సిట్యుయేషన్ ఒక చోటకి వచ్చి తన మీదకి వస్తుందంటే తనూజ తన మనసు తన పరిస్థితిని సిట్యుయేషన్‌ని మార్చేస్తుంది. నీకు ఆ విషయం తెలియట్లేదన్నారు. అంటే ఏంటి? ఇప్పుడు ఫ్రాంక్‌లీ ఒక విషయం చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే 'బిగ్ బాస్‌లో' ఓకే. 'బిగ్ బాస్ హౌస్‌లో' స్ట్రాటజీగా అంటే పక్క వాళ్ళకి ఎటువంటి ఇది లేకుండా వాళ్ళ ఓన్ గేమ్ స్ట్రాటజిటికల్‌గా అద్భుతంగా ఆడేవాళ్ళే గేమర్ అవుతారు. దట్ ఈస్ రియాలిటీ. కానీ సీజన్‌కి మారుతుంది. ఇప్పుడు సీజన్ 7లో అమర్ ఉన్నాడు. అమర్‌ది స్ట్రాటజీ కాదు. ప్యూర్ ఇన్నోసెన్స్. అప్పుడు శివాజీ లాంటి ఒక అద్భుతమైన తెలివైన మనిషే విలన్ అయిపోయాడు. అంటే బిగ్ బాస్ సీజన్ బట్టి ఉన్న కంటెస్టెంట్స్‌ని బట్టి మన స్ట్రాటజీలని మన ఒక థింకింగ్ పవర్‌ని మార్చుకుంటుండ్రు. ఇప్పుడు సంజన గారు ఉన్నారు. నిజంగా సంజన గారు వేరే సీజన్‌లో ఉండుంటే మేబీ ఇలా ఉండేది కాదేమో. వేరే రకంగా ఎళ్ళిపోయేదేమో. సంజన గారు ఈ సీజన్‌లో ఉండబట్టి తనకి ఎమాన్యుల్ కలవబట్టి తనకి ఒక మంచి ఈ బూస్ట్ వచ్చింది. అలాగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటనమాట. అయితే కాదే శివాజీ గారైతే మాత్రం విన్నర్ ఎవరు అనేది చెప్పేసారు. విన్నర్, రన్నర్ అనేది కళ్యాణ్, తనుజ మధ్య ఉంటుంది అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఇలా చెప్పటం వల్ల ఏమవుతుందంటే సూట్ కేస్‌కి పెద్ద రచ్చ అవుతుందనమాట. నిజమే. సూట్ కేస్ కన్నా అసలు రచ్చ మామూలు రచ్చ అవ్వదనమాట. ఎందుకంటే డెమోన్‌కి ఇస్తారా? ఇమాన్యుయల్ తీసుకుంటాడా? లేదు అసలు సంజనాకి ఇవ్వాలని చెప్పేసి బిగ్ బాస్ ముందే సూట్ కేస్ పెట్టేస్తాడా సంజన కోసం అనేది కూడా మనకి తెలీదు. ఎనీవేస్ జరిగిందైతే ఇది. కొంచెం స్ట్రెస్ తగ్గించడానికైతే మాత్రం సెలబ్రిటీస్‌నైతే బిగ్ బాస్ హౌస్‌లోకి రంగంలోకి దింపాడనమాట బిగ్ బాస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.